నమస్కారం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా హక్కుల కోసం గలమెత్తే మహిళలందరికీ స్ఫూర్తినిచ్చేటటువంటి రోజు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బట్టల మిల్లులో పనిచేసేటటువంటి మహిళలు 1950 సంవత్సరంలో ఆనాడు శ్రామిక మహిళల్ని యజమాన్యం విరామం లేకుండా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు కనీసం తినే తిండి కూడా దొరకకపోవటం వల్ల అనేక మంది చనిపోయేవారు. ఈ ఆకలి చావులతో చనిపోయే దానికంటే పోరాటంలో చావటం మేలు అనే నినాదాన్ని ఎంచుకొని శ్రామిక మహిళలు పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నటువంటి శ్రామిక మహిళల చారిత్రాత్మకమైనటువంటి పోరాటం మార్చి 8. అలాంటి మార్చి 8 ఇవాళ ఈ చరిత్రనంతా మరుగునబెట్టి రకరకాల పేర్లతో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందుకే మేము కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఐద్వా, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మేము కింది దాకా తీసుకెళ్లి మహిళల్ని చైతన్యం చేయడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని క్లారా జట్కి నాయకత్వం వహించింది. ఎందుకంటే ఒక పోరాటాలకు ఒక రోజు అంటూ ఉండాలి, అది మార్చి 8 అని ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని క్లారా జట్కిన్ గారు 1910 కోపెన్హెగన్లో అంతర్జాతీయ సోషలిస్ట్ 2వ మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని అందరూ కూడా 77 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు 100 మంది ప్రతినిధులు, 15 దేశాలకు చెందినటువంటి వాళ్ళు 100 మంది ప్రతినిధులు హాజరై దాన్ని ఆమోదించారు. ఆనాటి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి మన దేశంలో 1975లో ప్రకటించింది. ఆనాటి నుండి నేటి వరకు ఇవన్నీ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మహిళల పరిస్థితి ఏమాత్రం కూడా మారలేదు. మహిళలు అనేక రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇంకా మహిళల పట్ల వివక్షత, అణచివేత, స్త్రీ 2వ తరగతి పౌరురాలుగా ఇవాళ చూసినటువంటి పరిస్థితి, మహిళపై అనేక రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నవి. అందుకే మేము ఒక స్లోగన్ తోటి ఇప్పుడు దేశ స్వాతంత్రాన్ని కాపాడుకుందాం, సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం, సమానత్వాన్ని కోసమే పోరాడదాం, మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడులను, లింగ వివక్షతను ప్రతిఘటిద్దాం అనే స్లోగన్ తోటి మేము ఈ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరోపక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు సాధించుకున్న హక్కులపైన దాడి జరుగుతుంది. మరోపక్క ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యం పైన, బాగుపడిన స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. కాబట్టి ఈ హక్కులన్నీ పరిరక్షించబడాలంటే మహిళా హక్కుల కోసం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని